వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి ఉన్నప్పుడు ఏవైతే సమస్యలను నానబెడుతూ వచ్చారో ఆ సమస్యలు ఇప్పుడు ఒక్కొక్కటిగా చంద్రబాబు తేల్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఇటీవలి కాలంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో 5 ఏళ్లు పాలించిన జగన్ నానుస్తూ వచ్చి చివరకు తనకు సాధ్యం కాదని తేల్చేసిన ఓ కీలక విషయంపై సంచలన నిర్ణయం తీసుకొని ఉద్యోగులకు పండగ వాతావరణం తీసుకువచ్చారని చెప్పవచ్చు. తాజాగా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో పనిచేస్తున్న సుమారు 8 లక్షల మందికి పైగా ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సును ఒకేసారి 2 ఏళ్ల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఆయా విభాగాల్లో పనిచేస్తున్న వారు 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఉద్యోగాల్లో కొనసాగవచ్చు. వారికి పూర్తి స్థాయి వేతనంతో పాటు ప్రస్తుతం అందుతున్న అన్ని అలవెన్సులు, ఇతర భత్యాలు కూడా యథాతథంగా అందుతాయి. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంపై హామీ ఇచ్చిన గతంలో జగన్ దీనిని అమలు చేయలేకపోయారు. దీంతో ఆయా విభాగాల ఉద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పట్లో తమకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కూడా ఆ సందర్భంగా డిమాండ్ చేశారు. కానీ అప్పట్లో ప్రభుత్వానికి భారం అవుతుందని భావించిన జగన్ ఈ విషయాన్ని 5 ఏళ్లు నానుస్తూ బయటపడ్డారు. ఇక ఇతర విషయాలకు వస్తే పెట్టుబడుల కల్పనకు మరోసారి క్యాబినెట్ అయితే పెద్దపీట వేసిందని చెప్పవచ్చు. 34,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ సైతం ఇచ్చింది. వివిధ జిల్లాల్లో ఈ పెట్టుబడులు కూడా రానున్నాయి. తద్వారా 35,000 మంది పైచిలుకు యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దీని ద్వారా కలిగే అవకాశం ఉంది. అలాగే రాజధాని పరిధిలోని ఉండవల్లిలో యోగా కేంద్రంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి గాను 429 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. తద్వారా ఉండవల్లిలోని అంతర్గత రహదారులు ప్రాజెక్టులో సాకారం అవుతాయనేది ఈ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజధాని అమరావతిలో జరుగుతున్న 2 దశల భూ సమీకరణకు సంబంధించిన పనులకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అలాగే రైతుల సమస్యలు పరిష్కరించేందుకు మరో 95 మంది తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులను నియమించేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. తద్వారా రైతుల ఇబ్బందులను పరిష్కరించే అవకాశం ఉంటుంది. ఇక రాజధానిలో నిర్మించే 5 స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఇచ్చే భూమి, విద్యుత్, పన్నులు, నీరు వంటి వాటి రాయితీలను కూడా ఈ మంత్రివర్గం ఒక విధంగా నిర్ధారించింది. ఆయా కంపెనీలు పనులు చేపట్టిన తర్వాత వీటిని అమలు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కడప, అనంతపురంలో సౌర పవన విద్యుత్ సంస్థలకు కూడా రాయితీలు ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది.